హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంవ్యూస్కు మీకు స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు కన్నడ బిగ్ బాస్ రివ్యూకు సంబంధించి వాರದ కథೆ కిచ్చన జೊತೆ. ప్రతి వారం కూడా కిచ్చా సుదీప్ గారు శని ఆదివారాల్లోన రావడం, ఆ వారం రోజుల పాటు జరిగినటువంటి వ్యవహారాలన్నింటినీ సమీక్షించడం, ఎవరెవరికి ఏమేమి చెప్పాలో అవన్నీ చెప్పడం, కొందరికి సర్ది చెప్పడం, కొందరిని కోపంతో చెప్పడం, కొందరికి నీతి బోధించడం, కొందరికి హితవు చెప్పడం, వీటన్నింటినీ సమగలిపినటువంటి ఆసక్తికరమైన ఎపిసోడ్ వాರದ కథೆ కిచ్చన జೊತೆ. సో ఇవాల్టి వాರದ కథೆ కిచ్చన జೊತೆలో మొదటి రోజైనటువంటి శనివారం హైలైట్స్ నేను మీకు చెప్తా. నంబర్ 1 ఏంటంటే, గత వారంలోన మాట తూలినటువంటి రజిత్కు బిగ్ క్లాస్ పీకారు కిచ్చా సుదీప్ గారు. చాలా సీరియస్ క్లాస్ పీకారు. నువ్వు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి, ఇలా ఎవరైనా మాట్లాడతారా అని. కాకపోతే చాలా తెలివిగా అతని చేతనే తాను చేసింది తప్పు అని చెప్పించగలిగారు సుదీప్ గారు. అదే సుదీప్ గారిలో ఉండేటువంటి వాక్చాతుర్యం, నైపుణ్యం. ఎప్పుడు కూడా తాను ఓపెన్గా మీరు తప్పు చేశారని చెప్పారు. తప్పు చేసిన వారి నోటి వెంటనే అవును సార్ నేను తప్పు చేశాను అని చెప్పించడంలో అతను చాలా దిట్ట. తర్వాత ప్రతి వారం కూడా ఆడినటువంటి ఆటల్లోన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్లకు ప్రశంసలు ఇవ్వడం కూడా ఈ వారాంతంలోనే జరుగుతుంది. దీనికి కిచ్చన చెప్పాలి అంటారు. కిచ్చన చెప్పాలి చాలా ఇంపార్టెంట్ బిగ్ హౌస్లో ఉండేటువంటి హౌస్మేట్స్కు. వాళ్ళందరూ కలలు కనేటువంటి అంశం ఏదైనా ఉందంటే మొదటిది కప్పు, తర్వాత కిచ్చన చెప్పాలి. ఇంకా చెప్పాలంటే కప్పు రాకున్నా పర్వాలేదు, కిచ్చన చెప్పాలి ఖచ్చితంగా రావాలని వాళ్ళు చాలా చాలా కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే కప్పు ఒకరికే వస్తుంది. కిచ్చన చెప్పాలి ఏ వారంలో ఏ ఆటగాడు అద్భుతంగా ఆడినా ఆ ఆటగాడికి ఆ ప్రశంసలు అంది తీరుతాయన్నమాట. సో ఇన్ని విశేషాలు ఉన్నటువంటి ఈ ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం. సభ్యులు ఏమేమి మాట్లాడారు, సుదీప్ గారు ఏమేమి సమాధానం ఇచ్చారు, సుదీప్ గారు అడిగినటువంటి ప్రశ్నలకు వాళ్ళేం బదులు ఇచ్చారు, మొత్తాన్ని మనం కాస్త అనలైజ్ చేద్దాం. అంతకుముందు దయచేసి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేస్తేనే, మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఈ ఛానల్ దినదిన అభివృద్ధి జరుగుతుంది. తద్వారా నేను మరిన్ని విశేషాలు మీ ముందు ఉంచడానికి ఒక చక్కని వేదిక తయారవుతుంది. మీ పక్కనే అక్కడ గంట ఉంటుంది. ఆ గంటను మీరు నొక్కితే అన్ని నోటిఫికేషన్స్ అప్డేట్గా మీకు అందుతాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. నెక్స్ట్ కమింగ్ టు ది టాపిక్. సో ఈరోజు కిచ్చా సుదీప్ గారు ఏమేం మాట్లాడారు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు, పంచాయతీ ఎలా సాగింది, సీరియస్ నోట్లో సాగిందా, లైటర్ నోట్లో సాగిందా, ఈ విషయాలన్నీ మనం కాస్త ముచ్చటించుకుందాం. మనం ఈ వారం రోజులుగా చేసుకున్నటువంటి రివ్యూస్కు సంబంధించినట్టుగానే ఖచ్చితంగా ఈరోజు కిచ్చా సుదీప్ గారు రజిత్ గురించి ప్రస్తావిస్తారని మనం అందరం అనుకున్నట్టుగానే ఆయన ప్రస్తావించారు. ఎందుకంటే గోల్డ్ సురేష్ను ఆయన బూతు తిట్టడమే కాకుండా నేను తిడుతూనే ఉంటాను, నేను ఇలాగే ఉంటాను, నాకు డ్రామాను అడ్డం రాదు, నన్ను రెచ్చగొడితే నేను ఇలాగే రియాక్ట్ అవుతాను అని తొడకొట్టి చెప్పినటువంటి రజిత్ను అందరూ కలిసి మూకుమ్మడిగా వర్స్ట్ ప్లేయర్గా, అంటే కళుపే అనేటువంటి అవార్డు ఇచ్చి ఆయన జైలుకు కూడా పంపుతారు. జైలుకు పంపినప్పుడు కూడా చాలా ఆయన రివోల్ట్గా కనిపిస్తారు. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ కాకముందు ప్రివ్యూ కింద, ఏబీ కింద ఈ సీన్స్ అన్ని చూపించారు చాలా మజాగా. ఎందుకంటే జైల్లో వెళ్ళినటువంటి ఎవరైనా వరస్ట్ ప్లేయర్ ఎవరైనా సరే వాళ్ళు అక్కడ ఊరికే కూర్చోడానికి వీలుండదు. వాళ్ళు హౌస్కి సంబంధించినటువంటి కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా కూరగాయలు తరిగి ఇవ్వడం. ఈ కూరగాయలు తరిగి ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా వరస్ట్ ప్లేయర్గా శిక్ష అనుభవిస్తున్నటువంటి వాళ్ళపైనే ఉంటుంది. అలాగే అక్కడ మీకు వీళ్ళు తినేటువంటి తిండి ఏది రాదు. రాగి గంజి, రాగి అంబలి వాళ్ళు తాగాల్సి ఉంటుంది. వాళ్ళు వేసుకునే డ్రెస్ కోడ్ కూడా ఒక ఖైదీ లాగానే ఉంటుంది. మొత్తం మీద అది జైలు అనడం కంటే కూడా ఆత్మశోధనకు, తమని తాము రీచెక్ చేసుకోవడానికి సరైనటువంటి ప్లేస్గా కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ అందరితో ఉంటే ఆడడం వేరు, అందరినీ వదిలి పక్కకు వచ్చి
నేను ఎందుకు ఇక్కడ వచ్చి కూర్చున్నాను, నన్ను ఎందుకు ఒంటరి చేసేసారు, నాకెందుకు ఈ శిక్ష ఇచ్చారు, ఈ పనిష్మెంట్కు నేను అర్హుని అవునా కాదా అని తన్ను తాను చర్చించుకోవడానికి కూడా దిస్ విల్ బి ది బెస్ట్ ప్లేస్ వాట్ ఐ థింక్. కాకపోతే మన దురదృష్టం ఏంటంటే ఈ జైలుకు వెళ్ళాల్సిన సందర్భంలోనూ వెళ్ళిన సందర్భంలోనూ ప్రతి ఒక్కరూ రివోల్ట్ అయిపోతుంటారు, శపథాలు చేసి వెళ్తుంటారు. మీరందరూ ఎలా బాగుంటారో నేను చూస్తాను, మీరు ఎలా ఆడతారో కూడా నేను చూస్తున్నాను, ఒక్కొక్కటి కథ తేలుస్తాను అంటూ లోపలికి వెళ్ళిన వాళ్ళే. మనం ఈ 11 ఎపిసోడ్లు చూసుకుంటే ఏ ఎపిసోడ్లో కూడా ఏ వ్యక్తి కూడా కలుపే అంటే వరస్ట్ ప్లేయర్గా ఇస్తే నవ్వుతూ వెళ్ళి సరే మీరు చెప్పారు చాలా సంతోషం నేను వెళుతానని వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ. కాకపోతే ధనరాజ్ ఇదే సీజన్లో ఉన్నటువంటి ధనరాజుకు 2 సార్లు కలిపి వస్తుంది. 2 సార్లు కలిపి వచ్చినప్పుడు కూడా అతను లోపలికి పోయి నవ్వలేక నవ్వుతారు, ఏడవడం చేదకాక నవ్వాడని చెప్పాలి. అలాగా పైగా అక్కడ కూడా ఆయన ఏదో ఒక చిన్న స్కిట్ ముంగారమాడే స్కిట్ ఒకటి చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ నవ్విస్తాడు. సో దీన్ని కాస్త మనం పక్కన పెడితే ఈ ఎపిసోడ్ అంతా అయిన తర్వాత అంటే ఆ జైల్లో ఆయన ఎలా గడిచింది ఏంటి ఏం కథ 24 అవర్స్ అయిన తర్వాత ఆయన్ని బయటికి లాగేస్తారు. బయటకు వచ్చిన తర్వాత పంచాయతీ మొదలవుతుంది. అందరూ వచ్చి కూర్చుంటారు. అందరూ వచ్చి కూర్చున్న తర్వాత కిచ్చా సుదీప్ గారు రాగానే అందరినీ వెరీ గుడ్ చాలా బాగా కనిపిస్తున్నారు, కూర్చోండి అందరూ కంఫర్ట్గానే ఉన్నారా అని ఉభయ కుశల పరిప్రశ్నలు వేసిన తర్వాత మెల్లగా రజిత్ దగ్గరికి వెళ్తారు. రజిత్ వాలంటరీగా సార్ మీరు నన్ను క్షమించాలి, నా వల్ల కొంచెం తప్పు అయ్యింది అంటే ఏమైంది తప్పు, ఏం చేశావు అని ఆయన చాలా క్యాజువల్గా అడుగుతారు. అడిగినప్పుడు రజిత్ అంటారు నేను ఆ మాట అని ఉండకుండా ఉండాల్సింది, పొరపాటున నేను ఆ మాట అన్న తర్వాత నేను చాలా పశ్చాత్తాపడ్డాను, అందరికీ కూడా నేను చెప్పుకున్నాను నేను చేసింది తప్పే, నేను అలా అనకుండా ఉండాల్సింది అని. కాకపోతే హౌస్మేట్స్ అందరూ ఆ విషయాన్ని మర్చిపోకుండా పదే నన్ను గుర్తు చేయడమే కాకుండా నాకు వరస్ట్ ప్లేయర్గా ఇచ్చి జైలు కూడా పంపించారు సార్, ఇది నాకు చాలా బాధ కలిగింది. ఈ హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇండివిజువల్ గేమ్ ఆడట్లేదు, అందరూ టీమ్ గేమే ఆడుతున్నారు, అందుకోసమే నేను అలా రియాక్ట్ కావాల్సి వచ్చిందని రజిత్ అంటారు. అప్పుడు సుదీప్ గారు ఒక మాట అంటారు, ఓకే నీకు కోపం వచ్చింది, నువ్వు మాట్లాడావు, వరస్ట్గా బిహేవ్ చేసిన వాళ్ళ పట్ల నువ్వు ఆగ్రహం వ్యక్తం చేసావు, ఇవన్నీ ఓకే. కాకపోతే మనకు కన్నడ భాషలో చాలా పదాలు ఉన్నాయి, భూత పదాలే మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. మనం అనుకుంటే మనకు తోచినటువంటి పదాలతో కాస్త నిశ్చితంగానే వాళ్ళను మనం విమర్శించవచ్చు, వాళ్ళకు మనం చెప్పవచ్చు. కానీ మీరన్న పదం పోనీ మీకు ఓకే అవుతుందా? మీరు ఆ పదాన్ని ఇప్పుడు నా ఎదుట అనండి, మీరు అక్కడ సురేష్తో ఏమన్నారో అదే పదాన్ని నాతో అనండి అంటే రజిత్ సారీ సార్ నేను అనలేను. చూసావా, నా ఎదుట అనడానికి కూడా అంగీకరించినటువంటి పదాన్ని మీరు అక్కడ వాడారు. తద్వారా ఏమైంది, వారం రోజుల పాటు మీరు ఆడిన ఆట అంతా కూడా ఎక్కడో మాయమైపోయింది. చివరికి మీకు మిగిలింది ఏంటి, కలుపే అనేటువంటి ఒక అవార్డు మాత్రమే తగిలించుకొని జైల్లో వెళ్ళి కూర్చున్నారు. మీకు ఇది అవసరమా అని ఆ తర్వాత సురేష్ దగ్గరికి వస్తారు. ఏం సురేష్ ఎలా ఉన్నావు ఏంటి ఏం కథ అంటే సార్ అంటే అవునయ్యా ఇప్పుడు ఆయన అన్నాడే అనుకో, ఇదంతా పార్ట్ ఆఫ్ ది గేమ్ అని అనుకోవాలా. ఈ యుద్ధంలో నిలబడినటువంటి సైనికుడు ముందు ఉన్నటువంటి శత్రువులతో యుద్ధం చేయడానికి ప్రయత్నించాలి, కానీ వెనక నుంచి ఎవడో గిచ్చాడనో గిల్లాడనో తిట్టాడనో వాడి వైపు తిరిగి నువ్వు వాదనలు చేసుకుంటూ కూర్చుంటే ఇక నువ్వు యుద్ధం చేసేది ఎప్పుడు? పైగా అతను ఒకసారే అన్నాడు ఆ బూతును, నువ్వు 10 సార్లు అన్నావు, 10 మందితో అన్నావు, 10 చోట్ల నిలబడి అన్నావు. చూస్తుంటే నాకేమనిపించిందంటే ఇదేంద్ర నాయన వాడు ఒకసారి అంటే ఈయన 10 సార్లు అంటున్నాడు ఏంటని. ఆయనకు ఒక్కసారి మనం బీపీఎల్స్ వస్తే మీకు 10 సార్లు బీపీఎల్స్ వచ్చింది, మళ్ళీ ఇది ఎవరికి బాగుంటుంది చెప్పండి. కాబట్టి మీరు కూడా సంయమనంతో ఆలోచించాలి, అవతలి వ్యక్తి ఎందుకు అనాల్సి వచ్చింది, ఆ పరిస్థితికి దారితీసిన కారణాలు ఏంటి అని మీరు కూడా చర్చించుకుంటే చాలా బాగుంటుందని నా ఆలోచన అని సుదీప్ గారు చెబుతారు. అందరికీ కూడా నిజమే కదా అని అనిపిస్తుంది. ఈ సందర్భంగా కిచ్చా సుదీప్ గారు ఇంట్లో ఉన్న అందరినీ కూడా పేరున ఇలా కాదు కదా మీరు మాట్లాడాల్సింది, ఇలా కాదు కదా మీరు మాట్లాడాల్సిందని ఈ విషయంగానే దాదాపు ఒక 10-15 నిమిషాల పాటు చర్చించారు. ఆయన చర్చిస్తూ ఆయన ఏమన్నారంటే మీరు
ఆయన ఒక మాట అంటున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు కూడా ఇండివిజువల్ గేమ్ ఆడట్లేదు, టీమ్ గేమే ఆడుతున్నారు అని. పైగా శశిర్ను ఒక మాట అన్నారు రజిత్, ఏమని, అమ్మాయిల చేతులు పట్టుకుని తిరగడం కాదు, ఆడితే తెలుస్తుంది అని. అది శశిర్నే అన్నా కూడా ఊరికి జనరల్ కామెంట్ చేసి ఉంటారు. సుదీప్ గారు ఈ సందర్భంగా అడుగుతారు, అవును రజిత్, నువ్వు ఆ మాట అన్నావు కదా, అమ్మాయిల చేతులు పట్టుకొని తిరగడం కాదు అని, ఎవరి గురించి అన్నావో చెప్పు నాకు అంటే, ఎవరి గురించి సార్, శశిర్ గురించి ఐశ్వర్య గురించే నేను మాట్లాడాను అనగానే శశిర్ని అడుగుతాడు, ఏం శశిర్, ఏంటి ఏం కథ అంటే, లేదు సార్ నేను ఆడుతూ ఉన్నాను, ఆయన నన్ను తప్పుగా తెలుసుకున్నాడు అంతే అని. మధ్యలోన ఐశ్వర్య చేతి పర్మిషన్ తీసుకొని మాట్లాడుతుంది, ఏంటంటే సార్ అమ్మాయిల చేయి పట్టుకోవడం అనేది అంత సులువైన పని కాదు, దానికి కూడా ఆమె అనుమతి ఉండాలి అని ఆమె ఏదో సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తుంది. సుదీప్ గారు ఒక మాట అంటారు, శశిర్ నువ్వు కెంపేగౌడ సినిమా చూసావా? నువ్వు చూసాను సార్, కెంపేగౌడలోన హీరోకు రోషం ఎంత ఉంటుంది, శృంగార రొమాన్స్ ఎంత ఉంటుంది అంటే 75% రోషం ఉంటుంది, 25% రొమాన్స్ ఉంటుంది. సరిగ్గా నీలో అది వ్యతిరేకమైందయ్యా, నీలోన 75% రొమాన్సే ఉంది. ఆ ఐశ్వర్యతో నువ్వు మాట్లాడుతూ నువ్వు పోగొట్టుకుంటావు, ఆమెను కూడా పోగొట్టుకుంటుంది, ఇద్దరు కూడా ఏ లోకంలో వెళ్ళిపోతారో నాకైతే అర్థం కావట్లేదు, నువ్వు గేమ్ని ఎక్కడున్నా కూడా నాకు తెలియట్లేదు అయ్యా అనగానే శశిర్ షాక్ అయిపోతారు. అరే ఏంటి సుదీప్ సార్ ఇట్లా మాట్లాడుతున్నాను, వాస్తవానికి అది నిజమే, మిగిలిన టీమ్మేట్స్ చెప్పలేకపోతున్నారేమో కానీ రజిత్ గట్టిగా మాట్లాడి అదేమంటారు చూడండి, నిజం నిష్ఠూరంగా ఉంటుందని, ఆయన నిష్ఠూరంగా మాట్లాడి ఉండొచ్చేమో కానీ ఇది ముమ్మాటికి నిజం. హౌస్లో తీసుకుంటే ఒకవైపు శశిర్ ఐశ్వర్య కావచ్చు, అంతకుముందు ధర్మ అనుష కావచ్చు, ఇప్పుడు మళ్ళీ త్రివిక్రమ్ భవ్య కావచ్చు, వీళ్ళందరూ కూడా జట్టుగా తిరుగుతూ ఆట కంటే కూడా ఇలా అమ్మాయిలతో తిరుగుతూ అబ్బాయిలతో తిరుగుతూ కంటెంట్ ఇచ్చేస్తే మనం సేఫ్గా ఉంటాము, ఎలిమినేషన్ నుంచి బయటపడతాము, నామినేషన్ నుంచి బయటపడతామని కలలు కంటూ ఉంటారు. అది తప్పు. ఎప్పటికైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గేమ్ ప్లే చేయడానికి వచ్చిన వాళ్ళు ఆ పనిపైనే ఉండాలి. అక్కడ మీరు సరే ఒకే ఇంటిలో ఉంటారు కాబట్టి కాస్త మాట్లాడవచ్చు, సరదాగా ఉండొచ్చు, జోకులు వేసుకోవచ్చు, కొందరితో కాస్త ఎక్కువ చనువుగా ఉండొచ్చు, ఎందుకంటే ఎమోషన్ షేరింగ్ అనేది ఉంటుంది. అన్ని రోజుల పాటు 100 రోజుల పాటు ఇంట్లోన అందరినీ వదిలిపెట్టి ఉంటారు కాబట్టి ఆ ఎమోషన్ షేరింగ్ అనేటువంటిది, ప్యాంపరింగ్ అనేటువంటిది కొంతవరకు కన్సిడరబుల్. బట్ హోల్సోల్గా అదే గేమ్ అయితే కాదు. గేమ్ అంటే చాలా ఆటలు ఆడాల్సి ఉంటుంది, మైండ్ గేమ్ ఆడాల్సి ఉంటుంది, ఫిజికల్ గేమ్ ఆడాల్సి ఉంటుంది. అందుకే బిగ్ బాస్ హౌస్లోన ఒక చోట 3 స్లోగన్స్ రాసి ఉంటారు. అసలు ఈ గేమ్ ఏంటంటే అంతరంగ, బహిరంగ, చదురంగ. అంతరంగము అంటే హౌస్మేట్స్. సుదీప్ గారు ఒక సందర్భంలో చెప్తారు, దానికి అర్థం ఏంటి, అంతరంగం అంటే మీరు, బహిరంగం అంటే నేను, చతురంగం అంటే ఆట, మీరు నేను మధ్యలో ఆట, ఇదే బిగ్ బాస్ అయ్యా అని చాలా అద్భుతంగా డెఫినేషన్ ఇచ్చారు కిచ్చా సుదీప్ గారు. కొన్ని మాటలు అసలు ఎలా ఉంటాయంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ లాగా ఉంటుంది. సుదీప్ గారి వీకెండ్ సెషన్స్ చూసుకుంటే కొన్నిసార్లు చాలా సీరియస్ నోట్గా ఉంటుంది. కొంతమందికి అబ్బే ఏంటి మరీ ఇదేదో క్లాస్ పీకుతున్నట్టుంది అని అనిపించవచ్చు, కానీ చాలా విలువైన మాటలు, చాలా విలువైన సజెషన్స్. అందుకోసమే అందరూ కూడా వీకెండ్ వరకు ఆటల్ని ఎంత ఆసక్తిగా చూస్తారో, వీకెండ్లో వచ్చేటువంటి ఈ 2 రోజుల పాటు, శని ఆదివారాల పాటు కిచ్చా సుదీప్ గారి అనాలిసిస్ ఎలా ఉంటుంది, ఆయన నోటి వెంట ఎలాంటి మాటలు వస్తాయి, ఆయన ఎలాంటి జోక్ వేస్తాడు, ఎలాంటి పంచ్ ఇస్తాడు, ఇవి చూడడానికి అభిమానులు శనివారం ఆదివారం ఎదురు చూస్తూ ఉంటారు, కాచుకొని కూర్చొని ఉంటారు. ఇట్స్ ట్రూ, వర్త్ వైల్. సో సరే, ఈ విషయం కాస్త మనం పక్కన పెట్టేస్తే ఇక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రజిత్ అండ్ శోభా శెట్టి వచ్చారు కదా, వీళ్ళిద్దరికి సంబంధించి మిగిలిన సభ్యులతోన ఒక మాట చెప్తారు సుదీప్ గారు. వీళ్ళిద్దరు వచ్చారు కదా, ఇందులోన బాగా ఆడుతున్న వాళ్ళు అంటే ఎంతవరకు ఆడగలరు, చివరి దాకా కప్పు కొడతారా, లేకుంటే టాప్ ప్లేస్లో ఉంటారా, లేదా నెక్స్ట్ వీక్కి వెళ్ళిపోతారా అని కొన్ని నోట్స్, అంటే ఎగ్జిట్, 5th వీక్ ఫైనల్ రౌండ్ దాకా ఉంటారు, కప్పు గెలుచుకుంటారని 3 పేర్లను అలా రాసిపెట్టినటువంటి కార్డ్స్ పెట్టింటారు. ఆ కార్డ్స్ తెచ్చి పెడితే కనుక ఒక్కొక్కరు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. శోభా శెట్టికి అందరూ కూడా
దాదాపు 5 6 ఎగ్జిట్ అవుతారు అనేటువంటిది ఇస్తారు. అలాగే రజిత్కు కప్పు కొడతారని కొంతమంది, ఆ తర్వాత విన్నర్ అవుతాడని కొంతమంది, 5th ప్లేస్ దాకా ఉంటారని కొంతమంది ఇస్తారు. అనే సీరియస్ నోట్ సుదీప్ గారు శోభా గారిని అడుగుతారు, శోభా గారు మళ్ళీ చూడండి, మళ్ళీ ఎందుకు మీకు అన్ని ఎగ్జిట్ అంటే నెక్స్ట్ వీకే వెళ్ళిపోతారని మీకు ఎందుకు వచ్చిందో కాస్త ఆలోచించండి అంటే దానికి శోభ చెప్తుంది, లేదు సార్, నేను నాలాగానే ఉన్నాను, నా ఎమోషన్స్ని నేను దాచుకోకపోవచ్చు, కాస్త నా వాయిస్ పెద్దది కావచ్చు, కొంచెం పెద్దగా మాట్లాడవచ్చు అంటే పెద్దగా మాట్లాడడం కాదు, గట్టిగా అరుస్తూ ఉన్నారమ్మా, దాన్ని కాస్త జాగ్రత్తగా వినండి. ఒక విషయం నేను చెప్తాను వినండి, మీతో ఎవరైనా నామినేషన్ సమయంలో ముఖ్యంగా ఎందుకు నామినేషన్ చేస్తున్నామో అని వాళ్ళు చెప్తున్నప్పుడు మీరు మధ్యలో కల్పించుకుని గట్టిగా కేకలేయడం వల్ల ఏమైపోతుందంటే వాళ్ళ మాట వినిపించదు. ఎప్పుడైతే వాళ్ళ మాట వినిపించదో మీరు అరుస్తున్నారన్న మాట మాత్రమే ప్రేక్షకులు అనుకుంటారు, కానీ అసలు వాళ్ళు వ్యాలిడ్ రీజన్ ఇస్తున్నారా లేదా, వాళ్ళు ఇస్తున్నటువంటి పాయింట్ ఎంత సిల్లీ పాయింట్ అనేది మిస్ అయిపోతుంది. వాళ్ళు సేఫ్ అయిపోతున్నారు, మీరు బ్యాడ్ అయిపోతున్నారు. సో అలా చెప్పేస్తారు. ఆ తర్వాత రజిత్తో అంటారు, రజిత్ నువ్వు ఒక మాట అన్నావు, 50 రోజుల పాటు నేను బయట ఉండి మిమ్మల్ని చూసి వచ్చాను, మీ ఆట చూశాను, మీరు ఎలాంటి వాళ్ళో తెలుసు, నా ఆట నేను ఆడతాను అని. పైగా ఏంటి, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మీరు ఈ తప్పులు చేశారు, ఈ తప్పులు చేశారు, ఇవన్నీ చెప్తూ కూర్చున్నారు. మిమ్మల్ని లోపలికి పంపించింది వాళ్ళ తప్పులు సరిదిద్దమనా లేదా మీ ఆట మీరు ఆడాలనే? దట్స్ కరెక్ట్, 100% కరెక్ట్. బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ సాధారణంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీకి వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే నువ్వు ఈ తప్పు చేస్తావు, నువ్వు ఈ తప్పు చేస్తావని వాళ్ళని సరిదిద్దడానికి వెళ్తుంటారు. వాళ్ళే కాదు, హౌస్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఇంకొకరి ఆటను సరిదిద్దడానికి పోతుంటారు. ఇట్స్ నాట్ దేర్ రోల్. వాళ్ళు అలా సరిదిద్దాల్సిన అవసరం లేదు. వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడాలి, వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు ప్లే చేయాలి, ఎలాగో వాళ్ళగా విన్ అయ్యి బయటికి రావాలి. కానీ దురదృష్టం ఏంటంటే హౌస్లో ఉన్న చాలామందికి తాము గెలవాలన్న కోరిక కంటే కూడా ఇతరులతో బాండింగ్ జాగ్రత్తగా రక్షించుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అందుకే చివరి దశలు వెళుతున్న కొద్దీ, అంటే కొండ ఎక్కుతున్న కొద్దీ కాస్త స్పేస్ తగ్గిపోతున్నట్టుగా ఈ వారం ఇప్పుడైతే బేస్ ఎక్కువగా ఉంది, 14 మంది 16 మంది ఉన్నారు. రాను ఏమైపోతారు, వారం ఒక్కొక్కరు బయటికి వెళ్ళిపోతుంటారు, కొన్నిసార్లు ఇద్దరు వెళ్ళిపోతుంటారు. మిగిలిన వాళ్ళు ఒకరినొకరు నామినేట్ చేసుకోవడం, ఒకరితో ఒకరు ఎదురుపడి ఆటలాడడం, ఇవన్నీ కూడా చాలా నిక్కచ్చిగా జరగాలి. అలాంటప్పుడు ఎమోషనల్ బాండింగ్ ఉండి మేము చేయలేకపోయే ఆసక్తితో వస్తే ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోక తప్పదు, బయటికి వెళ్ళక తప్పదు. ఇదే విషయం రజిత్తో చెప్తారు, నువ్వు ఇక్కడ వచ్చింది నాయన నీ ఆట నువ్వు ఆడడానికి, అంతేగాని వాళ్ళకు నువ్వు క్లాస్ పీకి ఇదిగో నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు చెప్పాల్సిన అవసరం నీకు లేదు. సో డోంట్ సే లైక్ దట్ అని అంటారు. అట్ దిస్ టైం ఆయన మిగిలిన హౌస్మేట్స్ కూడా సుదీప్ గారు ఏమంటారంటే మీరందరూ కూడా నామినేషన్ చేసే సమయంలోన కొద్దిగా కూడా ఆలోచించారు, చాలా సిల్లీ పాయింట్స్తో మీరు నామినేట్ చేస్తుంటారు. మీరు సిల్లీ పాయింట్తో నామినేట్ చేస్తున్నంత కాలం మిమ్మల్ని చూసి జనాలు నవ్వుకుంటారు, అది కాస్త గుర్తుపెట్టుకోండి అంటారు. దానికి పెద్ద ఉదాహరణ ఈరోజు మనం ఆలోచిస్తే రజిత్ను నామినేట్ చేసిన విధానం చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా తీసుకున్న పాయింట్ ఏంటి, ఆయన బూత్ మాట్లాడాడు. సరే బూత్ మాట్లాడినాడు, ఆయన అందరితో చెప్పుకున్నాడు కూడా. కాకపోతే ఆయన చేసిన ఒక తప్పు ఏంటంటే ఎవరినైతే బూత్ మాట్లాడినాడో అతని దగ్గరికి వెళ్ళి కాస్త సారీ చెప్పింటే ఈ గొడవ వదిలిపోయేది. అసలు ఆ పని తను చేయలేదు, మూర్ఖంగా వ్యవహరించారు. అక్కడికి శోభా శెట్టి చెప్పింది, నువ్వు బాగా ఆడతావురా నాయన, నీ మైండ్ గేమ్ కూడా బాగుంది, కాస్త నోరు అదుపులో పెట్టుకో, ఆ మాట ఏదో అన్నావు, అతనితో సారీ చెప్పు, ఇష్యూ క్లోజ్ అయిపోతుందంటే అతను ఆ పని చేయలేదు. అదే అతను చేసిన పొరపాటు, చివరికి అదే అతనికి చుట్టుకొనింది. సో ఇలా అంత మాటలు చెప్పిన తర్వాత అలాగే ఈ ఎపిసోడ్ సాగుతూ పోతుంది. అక్కడ ఇంకొక ఘట్టం వస్తుంది. ఏంటి అంటే కనుక కిచెన్ చెప్పాలి. నేను చెప్పాను కదా, కిచెన్ చెప్పాలి కోసం చాలామంది ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారని. ఈ వారం కిచెన్ చెప్పాలి ఎవరికి అని ఆతృతగా ఎదురు చూస్తుంటే మంజు, కెప్టెన్ మంజుకు ఈ వారం కిచెన్ చెప్పాలి ఇస్తారు సుదీప్ గారు. సుదీప్ గారు అదే చెప్తారు, ఈ వారం రోజులుగా నువ్వు ఆడిన ఆట, నువ్వు వేసినటువంటి మైండ్ గేమ్ చేంజర్గా నువ్వు వ్యవహరించినటువంటి తీరు, టీంలో ఒక బలమైన శక్తిగా నువ్వు ఎమర్జ్ కావడం, నీ ఉనికిని, నీ ఇండివిజువల్ గేమ్ని నువ్వు వదలకపోవడం, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో గుడ్, ఈ వారం కిచెన్ చెప్పాలి నీకే ఇస్తున్నాను అని చెప్తారు. తర్వాత స్టోర్ రూమ్లో పోతే ఆయన ఫోటో ఉంటుంది, ఆ ఫోటో తీసుకుని వాళ్ళకు
మౌంట్ చేస్తారు. అక్కడితో ఆ ప్రక్రియ ముగిసిపోతుంది. ముగిసిపోయినప్పుడు అక్కడ ఇంకొక మాట, నామినేషన్స్లోన ఎవరెవరు ఏం చేయాలి ఏంటి, క్యాప్టెన్ ఎలా, అసలు క్యాప్టెన్షిప్ ఎలా ఉంది ఏంటి ఏం కథ, ఈ వ్యవహారాన్ని అంటే ఏం కొత్తగా క్యాప్టెన్ అయ్యావు కదా మంజు, ఎలా ఉంది ఏంటి అని చెబుతూ పక్కనే ఉన్నటువంటి అక్కడ మోక్షితను అడుగుతారు. ఏం మోక్షిత ఏంటి, నీకు చాలా మంచి ఛాన్స్ ఇచ్చారు కదా మంజు, ఏమంటారు అంటే, సార్ అదేం కాదు సార్, అది నాకు నచ్చలేదండి. ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పాలి కదా. ఇక్కడ మోక్షితకు ఆయన ఏం చెప్తారంటే, నువ్వు ఏం పని చేయక్కర్లేదమ్మా, నువ్వు జాగ్రత్తగా అందరినీ చూస్తుండు, బిగ్ బాస్ పెట్టినటువంటి రూల్స్ ఎవరైనా బ్రేక్ చేశారా అనేది గమనిస్తూ ఉండు చాలు, అంతకుమించి ఇంకేం అక్కర్లేదు. ఎవరు బ్రేక్ చేస్తే వచ్చి నా దగ్గర చెప్పని చెప్తారు. దీన్ని మోక్షిత అవమానంగా ఫీల్ అవుతుంది అనమాట. అదేంటది, పనులు అప్పచెప్పడం బదులు నన్ను ఫేడ్ అవుట్ చేసేస్తున్నాడు, నాకు ప్రెజెన్స్ లేకుండా ఉండేలా చేస్తున్నారు, స్క్రీన్ పైన నన్ను కనిపించనివ్వకుండా కుతంత్రం చేస్తున్నాడు మంజు, సో నా పైన బదులా తీర్చుకుంటున్నాడని ఆమె అనుకుంటుంది. కానీ ఆ తర్వాత ఇదే మాటను వెళ్ళి అడుగుతుందట, ఏమని, ఎందుకు నాకు ఇలా ఇచ్చావు, నాకు ఇది నచ్చలేదంటే, అలా కాదు, ఈ వారంలోన ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోతారు కదా, ఎలిమినేట్ అయిపోతే ఆ పని మీకు అప్పచెప్పాలనే నేను నీకు రిజర్వ్లో ఉంచాను. అంతకుముందు మోక్షిత ఏమనుకుని ఉంటుంది, నేను ఎలాగో బయటికి వెళ్ళిపోతానని అనుకున్నాడు కాబట్టి నాకు ఏ పని అప్పచెప్పలేదు అని. చూసారా, ఒకరికొకరు మాట్లాడుకోకపోతే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తే అపోహలు ఎలా పెరిగిపోతాయని. ఈ బిగ్ బాస్లో ఏంటంటే, హౌస్లో ఏంటంటే, ఒకరిపైన ఒకరికి ప్రేమ ఉందో లేదో తెలియదు కానీ అపోహలు మాత్రం అద్భుతంగా ఉండిపోతాయి అన్నమాట. సో అప్పుడు అక్కడే క్లియర్ చేస్తారు. సుదీప్ గారు చెప్తారు, ఇది జరిగిన విషయం, సో బీ హ్యాపీ అమ్మ మోక్షిత అని చెప్తారు. ఆ తర్వాత సరదాగా మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్లోన గ్యాసిప్స్ ఎలా ఉంటున్నాయి అంటే, ప్రతి ఒక్కరు కూడా చాలా పెద్ద గ్యాసిప్స్ ఉంటాయి, ఇది గ్యాసిప్ హౌస్గా మారిపోయింది అది ఇది అంటే, ఆయన సరే ఈ వారం రోజులుగా మీరు ఏమేమి గ్యాసిప్ చేశారనేది మా టీం అంతా కూడా ఒక 5 వీడియోలుగా తీసి నాకు చూపించారు. కాకపోతే ఆ వీడియోలు కనుక మీరు చూస్తే ఇంకా హౌస్లో ఏమవుతుందో నేనైతే చెప్పలేను. అంత అద్భుతంగా ఒకరిపైన ఒకరు మాట్లాడుకున్న మాటల్ని రికార్డ్ అయి ఉన్నాయి. అయితే అన్నీ చూపించాను, ఇందులో 2 చూపిస్తాను. ఏ 2 కావాలో మీరు అందరూ అడగండి అంటే హౌస్ మేట్స్ అందరు కలిసి నంబర్ 5, నంబర్ 2 అని చూపిస్తారు. ఫస్ట్ నంబర్ 2, ఆ నంబర్ 2లో ఏది అంటే హనుమంతు ధనరాజ్ కామెడీ గ్యాసిప్ అనమాట. శోభా శెట్టి వైల్డ్ కార్డ్గా ఎంటర్ అయిన తర్వాత ఆమెను క్యాప్టెన్సీకి అనర్హురాలు అని మంజు చెప్పినప్పుడు ఆమె గట్టిగా కేకలేసి నువ్వెవరు చేయడానికి ప్రతిఘటించినప్పుడు అక్కడ హనుమంతు ధనరాజు పిత్తరపోతారు అనమాట. వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళి గార్డెన్ ఏరియాలో మాట్లాడుకుంటుంటే హనుమంతు అంటాడు, ఇదేంద్ర నాయన ఇంత కేకలేసింది, నాకైతే ఉచ్చపడిపోయింది తెలుస్తాను అంటాడు. ధనరాజు కూడా నాకు కూడా పడిపోయింది తెలుస్తాను. అది చూసి అందరు నవ్వుకుంటారు. సుదీప్ అడుగుతాడు, ఏంటి హనుమంత నిజంగానే వచ్చిందంటే, లేదు సార్, ఆమె గట్టిగా మాట్లాడుతుంది సార్, ఆమె మాట్లాడని చూసి నాకు భయం వేసింది సార్ అని ముందుతో అని చెప్తాను. చెప్తే సరే ఒక పంచి ఆమె ఎలా చేస్తుంటుంది, ఆమె ఎలా మాట్లాడుతుందో చూపించగలను అంటే, వాళ్ళు లేచి ఇట్లా చప్పట్లు కొడుతూ గట్టిగా ఇట్లా చప్పట్లు కొట్టు మాట్లాడుతుంది, అంతు తీరుస్తానని మాట్లాడుతుంది అంటే అందరూ నమ్ముతారు. లైట్ నోట్లోన అది ఎండ్ చేస్తారు. ఇంకొక వీడియో ఉంటుంది, అది అసలైన వీడియో. ఏంటి అంటే, త్రివిక్రమ్ మంజు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. టాస్క్లు అంతా అయిపోయిన తర్వాత త్రివిక్రమ్ మంజులు అంటారు, అన్న మంజన్న, నువ్వు నన్ను తప్పు చేయొద్దు అందరి ఎదుట, నేను మిమ్మల్ని తప్పు చేయను, మనం ఇద్దరం ఒకరికొకరు కొట్టాడుకుంటే ఏమొస్తుంది చెప్పు అని కొంచెం డెలిగేట్ చేస్తాడు. డెలిగేట్ చేయడం ఎందుకు, చాలా అంతకుముందు కూడా ఒక మాట చర్చ జరిగింది త్రివిక్రమ్ గురించి. ఏంటంటే, తనను ఎవరైతే అగ్రెసివ్గా వ్యవహరిస్తారో తన వైపు, వాళ్ళను లొంగ తీసుకోవడానికి త్రివిక్రమ్ మైండ్ గేమ్ ఏంటంటే వాళ్ళతో చాలా సాఫ్ట్గా వ్యవహరించడం అని. సో ఇక్కడ కూడా అదే జరిగింది. మంజు దగ్గర సాఫ్ట్గా మాట్లాడితే మంజు ఒక మాట అంటాడు, ఏం లేదు వీళ్ళంతా ఏమేమి అనుకుంటున్నారు, అసలు మేమిద్దరం కనుక ఒకటైతే ఈ హౌస్లో ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ఉన్న సభ్యులకు ఊహ మాత్రం కూడా అందుకోలేనటువంటి విషయం, అంత వైలెంట్గా ఉంటుంది. మనం ఇద్దరం కనుక ఒకటైతే అసలు వీళ్ళు ఏమైపోతారు, వీళ్ళు ఎక్కడుంటారు, వీళ్ళ పరిస్థితి ఏంటి, అసలు మేము ఉండగలమా లేదా అని వాళ్ళ ఆలోచనకు కూడా అందనటువంటి విషయం అని ఒక హెవీ డైలాగ్ కొడతాడు.
ఆ మాట విని అందరూ అని నోరు తెరిచి చూస్తారు. చూడగానే సుదీప్ గారు నవ్వుతూ, చూసారా ఇది మీ పైన వాళ్ళిద్దరికి ఉన్నటువంటిది అని ఆయన చెప్పేస్తారు. సో ఆ నోట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే భవ్య గౌడ దగ్గర ఒక మాట, అంటే అందరి పాయింట్స్ కూడా చెప్పడమే కదా హోస్ట్గా కిచ్చా సుదీప్ గారు చేయాల్సిన పని. భవ్య గౌడ ఏమంటారు, భవ్య త్రివిక్రమ్ బ్యాక్ అండ్ బ్యాక్ క్యాప్టెన్సీ ఎలా ఉంది అని అడుగుతారు. ఇక్కడ బ్యాక్ అండ్ బ్యాక్ అంటే ఆయన ఒకేసారి క్యాప్టెన్ అయ్యింది, మళ్ళీ 2 సార్లు వెంటనే క్యాప్టెన్ అయ్యాడని భవ్యనే అడుగుతారు. ఏ భవ్య అయితే హౌస్లో క్యాప్టెన్గా ఉందో ఆమెని అడగడంతో ఆమె కాస్త బిత్తరపోతుంది. అదేంటి సార్, నేను కదా క్యాప్టెన్ అయ్యింది, మళ్ళీ బ్యాక్ అండ్ బ్యాక్ త్రివిక్రమ్ అంటారు. నువ్వు క్యాప్టెన్ అయ్యావా? నాకేంటో త్రివిక్రమే క్యాప్టెన్ అయినట్టు అనిపించింది. ఆ మాట వాస్తవం. భవ్య ఇండివిజువల్ గేమ్ ఆడలేదు. యాజ్ ఎ క్యాప్టెన్గా చెప్పాలంటే ఆమె ఫెయిల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చీటికి మాటికి త్రివిక్రమ్ సహాయం తీసుకుంటూనే అడుగులు ముందుకేసింది తప్ప తాను ఇండివిజువల్గా ఎక్కడా కనిపించలేదు. ఒక డెసిషన్ మేకర్గా కానీ, అసర్టివ్నెస్ కానీ, డెసిసివ్గా కానీ అస్సలు ఆమె కనిపించలేదు. చాలామంది అనుకున్నారు అసలు ఆమె క్యాప్టెన్ ఎందుకైందో ఆమెకే తెలియదని. చివరికి ఆమె కూడా ఆ ఆలోచన వచ్చింది కాబట్టి ఏంటి ఇది, నేను సరిగ్గా ఆడానా, నేను సరిగ్గా ఆడలేదేమో ఆమెలో ఆమె మదన పడిపోయింది అనమాట. సో అలా చెప్తూ త్రివిక్రమ్ చెప్పిందే నువ్వు చేశావు, అసలు నీ టీంలో ఎవరు రావాలి, ఎవరు ఉండాలి, ఎవరు స్ట్రాంగ్ ప్లేయర్ అని మొత్తం వ్యూహం అంతా ఆయన రచించాడు. ఆయన ఏం చెప్పాడో నువ్వు అదే చేసావు కాబట్టి క్యాప్టెన్గా నువ్వు చేసింది ఏంటి అని నిలదీస్తే భవ్య దగ్గర నో ఆన్సర్. భవ్య దగ్గరే కాదు, చాలామంది ప్లేయర్స్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే స్ట్రాటజిక్గా ఇండివిజువల్ గేమ్ ఆడాలి. రజత్ ఖచ్చితంగా గట్టిగా అన్నా కూడా ఒక సత్యమైనటువంటి మాట అన్నాడు. ఆయన ఏంటి, మీరందరూ కూడా టీమ్గా ఆడుతున్నారు, కలిసికట్టుగా ఆడుతున్నారు, బిగ్ బాస్ హౌస్కి వచ్చి కలిసికట్టుగా ఆడడం కాదు, ఇండివిజువల్గా ఆడాలి అని ఆయన చెప్పాడు. నేను ఇండివిజువల్గా ఆడతాను, ఎవరైతే కలిసికట్టుగా ఉన్నారో ఆ గుంపును నేను ఛేదిస్తాను కూడా, వాళ్ళ రంగు కూడా బయట పెడతాను అని అన్నాడు. ఆ మాట అనడానికి కారణం వీళ్ళ ఇప్పటిదాకా నడిచినటువంటి వ్యవహారమే, వీళ్ళు నడుచుకుంటూ వచ్చినటువంటి, వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరే అని ఖచ్చితంగా చెప్పాల్సిందే. సో చివరిగా ఇక ఈరోజు ఏంటంటే 7 నామినేషన్లో ఉన్నారు కదా, ఈ 7లోన ఇద్దరిని సేఫ్ చేసేటువంటి ఘట్టం ఈరోజు జరిగింది. కిచ్చా సుదీప్ గారు ఇద్దరిని సేఫ్ చేశారు. ఆ సేఫ్లోన మొట్టమొదటిది మోక్షిత ఎంత టిపికల్గా అంటే మొదటి నుంచి ఈ వారం నుంచి మనం ప్రతి వారం మనం చూస్తున్నాం. ఒక్కసారి అప్పుడెప్పుడో హంసతో పాటు ఆమె ఎలిమినేషన్ స్టేజ్ దాకా వెళ్ళి టర్న్ బ్యాక్ అయ్యారు, కానీ ఆ తర్వాత నుంచి ప్రతి వారం తాను సేఫ్ అవుతూ ఉన్నారు. తాను ఆడినా ఆడకపోయినా, కనిపించినా కనిపించకపోయినా ఆమె సేఫ్ అవుతున్నారంటే బహుశా ఆమెకు ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువగా ఉందని ఏమో అనుకోవచ్చు. అంటే ఇంకొకటిలేండి, ఆమె ఆడలేక కాదు, ఆమెను ఆడించలేకపోతున్నారు, ఆమెను రెచ్చగొడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే షీఈ్ ఎమోషనల్లీ సెంటిమెంటల్ ఫూల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తను చాలా త్వరగా సెంటిమెంట్ అయిపోతుంది, అందరిపైన గట్టిగా కేక్ వేసేస్తుంటుంది, అందరితో చాలా త్వరగా చెడ్డ అయిపోతూ ఉంటుంది. కానీ చాలా తెలివైన వాళ్ళు కొంతమంది ఏమీ మాట్లాడకుండా మెల్లమెల్లగా వెంటనే వెనక నుంచి గేమ్ ప్లే చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే మోక్షిత మొన్నటి టాస్క్లోన ఒక్క ఆట ఆడినా కూడా అద్భుతంగా ఆడి ఆ టీంకు విజయం తెచ్చిచ్చింది. కాకపోతే ఐశ్వర్య ఆమె అలాగే బొమ్మలాగా డాల్ లాగా తిరుగుతూ ఉంటుంది, కానీ ఏ రోజు కూడా ఏ గేమ్లోనూ పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఎప్పుడు కూడా తప్పించుకొని తిరుగుతుంటుంది. ఆమె ఎంతసేపు ఉన్నా కూడా ఈ వారం నామినేషన్ నుంచి నేను తప్పించుకోవడం ఎలా అనే దానిపైనే దృష్టి, కానీ ఒక ఆట ఆడాలి, తనకంటూ ఒక ఎగ్జిస్టెన్స్ ఉండాలి, బిగ్ బాస్లో తాను అద్భుతంగా కనిపించాలి అనేటువంటి ప్యాషన్ ఆమెలో లేదు. అందుకోసమే శిశిర్ వెంట తిరిగింది, అంతకుముందేమో ధర్మ వెంట తిరిగింది. ఇలా ఆమె ఎవరో ఒకరు ఆశ్రయంతో అడుగులు వేస్తూ ఉంది. దాన్నే కిచ్చా సుదీప్ ఈరోజు అడ్రస్ చేశారనమాట. సో వీళ్ళిద్దరు సేఫ్ అయ్యారు. రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు బయటికి వెళ్తారో చూడాల్సిన సమయం రేపు చూడొచ్చు. సో సండే రోజు ఇంకా ఏమేమి జరుగుతుంది, ఇంకా ఆయన ఎలాంటి గేమ్స్ ఏమైనా ఆడిస్తారా, లేదా ఇంకా కొన్ని మాటలు ఏమైనా చెప్తారా, వీళ్ళు లోపాలను ఏమైనా ఎత్తి చూపుతారా, ఎవరిని ఎలిమినేట్ చేస్తారనేది రేపు మళ్ళీ నేను మీకు రివ్యూ ఇస్తాను. సో ఈ 2 రోజులు మాత్రం కిచ్చా సుదీప్ గారి రివ్యూ కోసం మీరు ఖచ్చితంగా మై వ్యూస్ యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి చూడండి. మళ్ళీ చివరిగా ఒక నోట్ చెప్తున్నాను, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి,
లైక్ చేయండి, షేర్ చేయండి. సాధ్యమైనంత మందికి ఎక్కువగా షేర్ చేయగలిగితే కమ్యూనిటీ పెరుగుతున్న కొద్దీ మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్టెడ్ టాపిక్స్ ఎన్నో నేను మీ ముందు ఉంచడానికి సిద్ధంగా ఉన్నాను. ప్లీజ్ subscribe my channel. Thank you. This is Ramadurga Masudan signing off.